వెల్కమ్ టు వార్త. నేను దేవా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా దళితులకైతే మాత్రం అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. చెప్పండి సార్, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దళితులకు సంబంధించి ఎటువంటి అన్యాయం జరుగుతుంది? అంటే వాళ్ళు ఓట్ల కోసమే ఆ రోజు చేవెళ్ళి డిక్లరేషన్ చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట ఆ రోజు మల్లికార్జున ఖార్గే గారి ద్వారా చేయించడం జరిగింది. మరి డిక్లరేషన్లో దాదాపు 15 అంశాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటిది అంబేద్కర్ అభయహస్తం. మరి అంబేద్కర్ అభయహస్తానికి సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఊసు కూడా లేదు. ఆనాడు కేసీఆర్ గారి హయాంలో దళితులను ఉద్ధరించాలనే ఉద్దేశంతో, వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో కొన్ని మండలాలు, ఒక నియోజకవర్గము, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గం నుంచి పైలట్ ప్రాజెక్టు కింద ఒక 100 మందిని సెలెక్ట్ చేసి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చే ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. ఇప్పుడు 20 నెలలు గడుస్తున్నా వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా, ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీ కూడా అమలు చేయడం సంగతి పక్కకు పెట్టండి, ఆలోచన కూడా లేదు ఇప్పటి వరకు. కాబట్టి జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీకు ఎందుకు ఓట్లు వేయాలనేటువంటిది దళితుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఎందుకు వేయాలనో చెప్పాలి కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు దాదాపుగా 60 సంవత్సరాల నుంచి కేవలం ఎస్సీలను మరి ఇదే విధంగా ఓటు బ్యాంకు వాడుకుంటూ వస్తూ వాళ్ళు మరి మోసం చేస్తూనే వస్తున్నారు. ఇప్పటికి కూడా దళితుల దారిద్ర్యం పోలే. ఎన్ని ప్రభుత్వాలు మారినా అది కేవలం దళిత బంధు ద్వారా దాన్ని పారదోలాలని ఆలోచించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అది మేము ప్రభుత్వంలో లేకపోవడం వల్ల అమలు కాలేదు. కాబట్టి ఇచ్చిన హామీని అమలు చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ తమది ప్రజాపాలనని, తమ ప్రభుత్వంలో అన్ని ప్రజలకు, అన్ని కులాల వారికి కూడా న్యాయం జరుగుతుందని సీఎం చెప్తారు. ఎక్కడ జరుగుతుంది? మరి ఎస్సీలను ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏం చేసిరు ఎస్సీల కోసం? ఇంకా మీదికెళ్ళి అవమానిస్తున్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేసి తర్వాత దాన్ని ప్రారంభం చేస్తే ఆనాడు కేసీఆర్ గారి యొక్క ఆశయం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆర్టికల్ 3ని రూపొందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తి ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదని మరి ఇక్కడ 125 అడుగుల ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని ఇప్పుడు బంధించి పెట్టినరు, తాళాలు వేసి పెట్టినరు, గేట్లు తెరవనీయడం లేదు. ఎవరైతే అంబేద్కర్ అభిమానులు కావచ్చు, రాష్ట్రం నుంచి వచ్చేటువంటి అనేక మంది పర్యాటకులకు కూడా కనీసం లోపలికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా దాన్ని తెరిచి అక్కడ ఉత్సవాలు నిర్వహించడం లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే అంబేద్కర్ గారి పట్ల కావచ్చు, దళితుల పట్ల కావచ్చు, గిరిజనుల పట్ల కావచ్చు ఈ ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అభిప్రాయం ఉన్నదో ఈ ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి మనకు తెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి దాదాపు వారం రోజులకే పోలింగ్ ఉంది. మీరు ఆల్రెడీ ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? బ్రహ్మాండమైన స్పందన ఉందండి. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కావచ్చు, ప్రధానంగా మైనారిటీ ఓటర్స్ ఉన్నారు. వాళ్ళను కూడా మోసం చేసినటువంటి ప్రభుత్వం అన్ని వర్గాలను కూడా హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా తిరిగి మళ్ళీ దబాయించి బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. ఈ ఎన్నికల సందర్భంలో కూడా మాకు ఓటేయకపోతే ఇచ్చిన హామీలన్నీ కూడా మేము విడ్రా చేస్తాం, సన్న బియ్యం ఇవ్వం, రేషన్ కార్డు రద్దు చేస్తాం, పెన్షన్లు ఇవ్వమని చెప్పి బెదిరిస్తున్నాడు పబ్లిక్గానే. ఇటువంటి ముఖ్యమంత్రిని మనం ఇదివరకు చూడలేదు. మరి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్పుకోవాల్సింది పోయి బెదిరించేటువంటి పరిస్థితి కూడా ఇలా కనబడతా ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. అంటే జూబ్లీహిల్స్లో దాదాపు 30,000 మంది దాకా దళిత ఓట్ బ్యాంక్ ఉంది. ఈ సందర్భంగా వారందరూ రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ వ్యతిరేకంగా ఉంటారంటారు. 100%. ఎందుకంటే వాళ్ళకి ఏం జరిగింది ఎస్సీలకు ఇప్పటి వరకు? ఈ 20 నెలల్లో ఏం జరిగింది ఎస్సీలకు? మరి జరగకుండానే వాళ్ళు ప్రభుత్వానికి అనుగుణంగా ఎందుకుంటారు? ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ ఎన్నికలలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో తగిన గుణపాఠం చెప్తారు. మంత్రులు ఇంటింటి ప్రచారం చేస్తున్న సమయంలో అటువైపు ప్రజల నుంచి అయితే మాత్రం అనూహ్య రీతిలో స్పందన వస్తుంది. అంటే 4,000 పెన్షన్ ఎక్కడ, అవి ఇవి అని ప్రశ్నిస్తున్నారు డైరెక్ట్గా మంత్రులను. ఎట్లా చూడొచ్చు? అంటే మంత్రులను సామాన్యమైనటువంటి ఒక వృద్ధురాలు మొన్న ప్రశ్నించింది. మీరు ఎలక్షన్ వచ్చినప్పుడే హామీలు ఇస్తారు, తర్వాత మర్చిపోతారు. ఏమైంది? 4,000 పెన్షన్ ఎక్కడికి పోయింది? మీరు గ్యాస్ 500 రూపాయలు గ్యాస్ ఇస్తా అని చెప్పి గ్యాస్ తీసుకుంటున్నాం కానీ 500 వస్తలేవు కదా. 200 యూనిట్ల కరెంటుకు మీరు మరి బిల్లులు మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు? ఎక్కడ అమలు అవుతున్నాయి? అట్లే చెప్తారని స్వయంగా ఒక పెద్ద ఆవిడ మంత్రిని పట్టుకొని ప్రశ్నిస్తే ఆయన దగ్గర సమాధానం లేదు. ఇది ఆ అభిప్రాయం ఏదైతే ఉందో ఆ పెద్ద ఆవిడ ఒక్క అభిప్రాయం కాదు,
రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయం కూడా ఆ విధంగానే ఉంది. రైట్. చూశారు కదా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అయితే మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అత్యధిక మెజారిటీతో గెలిచి తీరుతుందని, దళితులందరూ కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నారని అయితే మాత్రం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పుకొచ్చారు. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.